కరీంనగర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల మరియు కిడ్స్ కేర్ సెంటర్ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం రోజున నగర శివారులో గల ఒక ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. సంస్కృతి దీపోత్సవం పేరుతో 19వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా చేపట్టారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా అశోక్ కుమార్ రేఖా, ఎస్ఎస్వై ఆచార్య, వనవిహారీ ట్రస్ట్ చైర్మన్ సిద్దిపేట మరియు రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ జక్కుల బుచ్చయ్యలు హాజరై వేడుకలను ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన గావించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన స్వాగతం నృత్యం చూపర్లను ఆకట్టుకుంది. అదేవిధంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక నాటక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమం అనంతరం అతిథులను పాఠశాల నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ పాఠశాల వార్షికోత్సవాలు పిల్లల్లో సృజనాత్మకత వెలికి తీసేందుకు ఉపయోగపడతాయని, విద్యతో పాటు పిల్లల్లో దాగున్న ప్రతిభను ఇలాంటి వేడుకల ద్వారా వ్యక్తపరిచే అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా ఆటపాటలతో విద్యార్థుల్లో మానసిక ఉత్తేజం కలుగుతుందన్నారు. ఈ వేడుకలకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు అశోక్ కుమార్, జక్కుల బుచ్చయ్య, పాఠశాల కరెస్పాండెంట్ జక్కుల గిరిబాబు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మస్తిష్కంలో భావస్ఫురణలుగా బయటకు వస్తాయి. ఇందాక దీనికి ఈ ప్రత్యేకించి ఈ పేరు ఎందుకు సూచించానంటే సంస్కృతి దీపోత్సవం. ఇవన్నీ చిన్నారి దీపాలు. చిన్నారి దీపావళి ఇక్కడ నాట్యం చేస్తూ పాటలు పాడుతూ భారతీయ సంస్కృతిని వ్యక్తం చేస్తున్నాయి. కానీ భవిష్యత్తులో ఈ డిజిటల్ టెక్నాలజీ ప్రపంచాన్ని అనూహ్యమైన పరిణామాలకు లోను చేయబోతుంది. అలాంటప్పుడు వీళ్ళు జగద్గురువుగా, భారతీయ జగద్గురువులుగా ఒక మహాపాత్ర నిర్వర్తించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఈ డిజిటల్ టెక్నాలజీ ప్రపంచాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తుందో తెలియదు. అప్పుడు ఐ టోల్డ్ దెమ్, if the digital technology really want to fulfill the elevation of humanity, facilitation of humanity, true fruits of humanity are to be fulfilled, only Indian culture can fulfill it. Because responsibility, intellectuality and awareness, all these are the very characteristics of Indian culture.